హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. నేపాల్‌లో ఉద్యమాల తాకిడికి ఓలీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో జెన్‌జీ యువత అందరూ కలిసి అక్కడి అవినీతికి వ్యతిరేకంగా, అంతేకాకుండా సోషల్ మీడియా బ్యాన్‌పై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఏకంగా ఆ దేశ పార్లమెంటుకే నిప్పు పెట్టేశారు. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న మంత్రులందరినీ ఎక్కడ కనిపించినా కూడా వారందరినీ తరిమి కొట్టే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. తాజాగా ఆర్థిక మంత్రి, ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక మంత్రి రోడ్డుపై తన్నుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ దుబాయ్‌కి పారిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రిజిగ్నేషన్ ఆయన ఇచ్చేశారు ఇప్పటికే. తన రిసిగ్నేషన్‌ను ఆమోదించమని అధికారులకు అందజేశారు. దీంతో ఓలీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఆ దేశంలో. మనందరికీ తెలుసు, చిన్న చిన్న దేశాలు ఎక్కువగా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటాయి. చిన్న దేశాల్లో ఒక చిన్న ఉద్యమం వచ్చినా కూడా ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. ప్రస్తుతం నేపాల్‌లో కూడా అదే జరిగింది. అక్కడి జెన్‌జీ యువతకు జస్ట్ సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ఇటువంటి వాటిని బ్యాన్ చేయగానే మొత్తం అందరూ రోడ్లపైకి వచ్చేసి నిరసనలు తెలిపారు. దీన్ని అడ్డుకోవడానికి కేపీ శర్మ ఓలీ మొదట్లో షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇది అస్సలు తగ్గలేదు. ఇప్పటికే 16 మంది చనిపోయారు. అయినా కూడా ఈ నిరసనలు అస్సలు తగ్గలేదు. దీంతో ఏకంగా పార్లమెంట్‌కే నిప్పు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నేపాల్ గురించి మనం ఒక్కసారి హిస్టరీని పరిశీలిస్తే ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. జస్ట్ 17 సంవత్సరాల్లో 13 మంది అధికారం మారారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికైతే 5 ఏళ్ల వరకు కంటిన్యూ చేయవచ్చు. కానీ 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు మారాయంటే ఎవరు కూడా 1.5, 2 సంవత్సరాలకు పైగా ఆ దేశంలో అధికారంలో ఉన్న దాఖలాలు లేవు. గతంలో 2008 కంటే ముందు ఆ దేశంలో రాజుల పాలన ఉండేది. ఈ రాజుల పాలనలో షా వంశస్థులు ఆ దేశాన్ని పరిపాలించేవారు. అంటే ఈ స్టార్టింగ్‌లో పూర్తిగా షా రాజవంశీకులకే అధికార పగ్గాలు, అధికార బాధ్యతలు, దేశాన్ని ఎలా నడిపించాలి, ఆర్థిక వ్యవహారాలు, సైనిక వ్యవహారాలు ఇటువంటి వాటి అన్నిటిపైన రాజవంశస్థులకే గ్రిప్ ఉండేది. ఆ తర్వాత జరిగిన కొన్ని నిరసనల వల్ల రాజవంశస్థుల నిర్ణయాలు ఫైనల్‌గా ఉంటాయి. ఆ తర్వాత కింద ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా అక్కడ ఎన్నికయ్యాయి. దీంతో పార్లమెంట్‌లో చేసే ఏ చట్టాలకైనా రాజవంశస్థుల సంతకం ఉంటే తప్ప అది చట్టం రూపంలో దాల్చే ప్రసక్తి లేకుండా ఉండేది. అంటే మన దేశంలో రాష్ట్రపతి వ్యవస్థ ఎలాగైతే ఉందో ఆ దేశంలో రాచరిక వ్యవస్థ అలాగే ఉండేది. ఈ రాజుల పాలన ఉన్నంత వరకు రాష్ట్రం సుభిక్షంగానే ఉండేది అని చాలామంది చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ దేశం రాజుల పాలన ఉన్నంత వరకు హిందూ దేశంగా ఉండేది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క హిందూ దేశం నేపాల్‌గానే అందరూ చెప్పుకునేవారు. మన దేశం కూడా హిందువులు ఎక్కువగా నివసించే దేశమే, కానీ మన దేశం అధికారికంగా హిందూ దేశం కాదు. మనం లౌకిక రాజ్యంగా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి అప్పటి వరకు నేపాల్ మాత్రమే ప్రపంచంలో హిందూ దేశంగా ఉండేది. అయితే ఈ రాజవంశం ఎలా గద్దె దిగిపోయింది అంటే 2001 నుంచే ఇది స్టార్ట్ అయింది. అప్పుడు రాజుగా ఉన్న బీరేంద్ర షా కొడుకు దీపేంద్ర షా తన తల్లి, తండ్రితో పాటు రాజకుటుంబంలో అందరినీ చంపేశాడు. దీంతో అతను జైలుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బీరేంద్ర షా సోదరుడైన జ్ఞానేంద్ర షా అధికారాన్ని చేపట్టారు. అంటే తర్వాతి రాజుగా ఉన్నారు. ఆయన 2008 వరకు కొనసాగారు. కానీ ఆ తర్వాత దేశంలో కమ్యూనిస్టులు అతనిపై బాగా కుట్ర పన్నారు. దేశంలో పూర్తిగా అవినీతి అనేది పెరిగిపోతుంది అని, అవినీతిని రాజవంశస్థులే పెంచి పోషిస్తున్నారు అని చాలా పెద్ద ఎత్తున నిరసనలు ఇటువంటివి తీసుకువచ్చారు. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేదే లేదు. పత్రికలు, మీడియాపై అన్ని ఆంక్షలు విధించారు. అవినీతి పెరిగిపోయింది. ఈ విధంగా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకువచ్చి దేశంలో రాచరిక పాలన లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి అని కోరుకున్నారు. దీంతో ఇక చేసేదేమీ లేక రాజు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కొలువు తీరాయి. ఇక కమ్యూనిస్టులు, మెయిన్‌గా కమ్యూనిస్టులే అక్కడ అధికారంలోకి వచ్చారు. అయితే ఈ కమ్యూనిస్టులు కూడా పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ 17 సంవత్సరాల్లో 13 మంది గద్దె దిగిపోయారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా కనీసం
2 సంవత్సరాలు కంటిన్యూ చేయలేకపోయారు ప్రభుత్వాన్ని. ఇటువంటి పరిస్థితిని చూసుకుంటే కమ్యూనిస్టులు అక్కడ ఎంతగా అవినీతికి పాల్పడ్డారు అనే విషయం మనందరికీ స్పష్టమవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇదే ఏడాది స్టార్టింగ్‌లో జ్ఞానేంద్ర షా, విదేశాల్లో ఉన్న జ్ఞానేంద్ర షా తన సొంత దేశానికి ఒక పర్యటన నిమిత్తం వచ్చారు. అంటే తమ కుటుంబానికి సంబంధించిన దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ దర్శనం సమయంలో చాలా పెద్ద ఎత్తున ఆయన వెనుక జనం ర్యాలీ అయ్యారు. మా దేశానికి ఖచ్చితంగా రాచరిక పాలనే కరెక్టు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అస్సలు కరెక్ట్ కాదు అని ఆ దేశ ప్రజలు నినదించారు. ఆయన వెనుక లక్షలాది మంది ప్రజలు ర్యాలీ అయ్యారు. చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. దీన్ని బట్టి చూసుకుంటే తమ దేశానికి ఖచ్చితంగా ఇటువంటి రాజుల పాలనే కావాలి అని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కూడా జరుగుతున్న ఈ జెన్‌జీ యువత ప్రొటెస్ట్‌ల వెనుక దీన్ని ఫ్లేర్ అప్ చేసింది మాత్రం ఈ సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కానీ, దీని వెనుక మరో కారణం కూడా ఉంది. అదే అవినీతి. ఆ దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుపుతూ ఉన్నారు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతుంది. బ్యూరోక్రాట్లు అందరూ ప్రతి ఒక్కరూ చేతిని తడపకపోతే పని జరగదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేపీ శర్మ ఓలీ తనకు వెనుక చైనా అండగా ఉంది కాబట్టి తనను ఎవరు ఏమీ చేయలేరు అని భావిస్తూ ఇటువంటి భారీ అవినీతికి తెరలేపాడు. అయితే ప్రజలు మాత్రం అంత గుడ్డివాళ్ళు కాదు. ఖచ్చితంగా తమ వెనుక ఎవరున్నా కూడా ప్రజలు ఒక్కసారి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గద్దె దింపే వరకు అస్సలు వదిలిపెట్టారు అనేది మరోసారి నేపాల్‌ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా అక్కడి ప్రజలు ఇప్పుడు తమకు రాచరిక పాలన కావాలి అని అందరూ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేశారు. మరి తర్వాత కమ్యూనిస్టులే మరొక ప్రధానిని ముందుకు తీసుకువస్తారా? లేదంటే ప్రజలు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి తమ దేశంలో రాజుల పాలన వచ్చే వరకు విశ్రమించరా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.